నమస్తే అండి. బీపీకి, షుగర్‌కి ఒకసారి వస్తే అలా జీవితాంతం మందులు వాడిస్తారు మీ డాక్టర్లు. దాన్ని రివర్స్ చేసి మాకు మందులు లేకుండా చేసేయొచ్చు కదా! అనేది చాలా మంది బుర్రలో ఉన్న ప్రశ్న. అండ్ చాలామంది కామెంట్లు కూడా అవే. నెగెటివ్ కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అయితే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు మీకు అర్థమవుతుంది. వినండి. ఏంటంటే ఈ బీపీ అనేది ఏంటంటే రక్తనాళాల లోపల ఉన్న పీడనం, ప్రెషర్, ఒత్తిడి. ఇప్పుడు ఈ రక్తనాళాలు రబ్బర్ లాగా ఫ్రీగా ఈల్డింగ్ నేచర్ కలిగి ఒక రబ్బర్ లాగా ఉన్నాయనుకోండి, ఎలాస్టిక్గా, వాటిలో రక్త ప్రవాహం ఈజీగా జరుగుతుంది. ఇదే రక్తనాళాలు గట్టిపడిపోయాయి అనుకోండి, రక్త ప్రవాహం అంత ఈజీగా జరగదు. సో ఎలాగైతే ఎలాస్టిక్ నేచర్ నుంచి అలా గట్టిపడిపోతాయో దాన్నే మనం బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 120/80 ప్రెషర్ ఉందనుకోండి, గుండె లోపల కూడా ఈజీగా అదే ప్రెషర్ ఉంటుంది. జస్ట్ అలా స్లోగా నొక్కుకున్నా సరిపోతుంది. రక్త ప్రవాహం ఈజీగా కిడ్నీలకి, బ్రెయిన్కి రక్తం సరఫరా జరుగుతుంది. అదే బ్లడ్ ప్రెషర్ ఈ రక్తనాళాల లోపల, ఇక్కడ ఈ రక్తనాళాల లోపల 200 బీపీ ఉందనుకోండి, గుండె కూడా 220 ప్రెషర్ వచ్చేంత గట్టిగా నొక్కుకోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు రక్త ప్రవాహం జరుగుతుంది. అంటే గుండె మీద చాలా చాలా ఒత్తిడి క్రియేట్ చేసాం. దానివల్ల గుండె ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ కిడ్నీలకి, బ్రెయిన్కి రక్త సరఫరా జరగదు కాబట్టి అవి కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ రక్తనాళాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీఫిల్ ఉందండి. ఈ రీఫిల్ ఫ్రెష్గా తయారు చేశారు. దీన్ని ఇలా వంచామనుకోండి, ఇది వంగుతుంది, క్రాక్స్ రావు, ఇరిగిపోదు. ఇదే రీఫిల్ని కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఉంచామనుకోండి, క్రాక్స్ వచ్చేస్తుంది, ఇరిగిపోతుంది. అంటే ఏంటి, దీని ఎలాస్టిక్ ఈల్డింగ్ నేచర్ కోల్పోయి ఇది వుడ్ లాగా గట్టిగా పడిపోతుంది అనమాట. దానివల్ల ఇదే జరుగుతుందండి రక్తనాళాల లోపల కూడా. చిన్నప్పుడు ఉన్న రక్తనాళాలు వేరు, పెద్ద అయిన తర్వాత ఉన్న రక్తనాళాలు వేరు. చిన్నప్పుడు రక్తనాళాలు చాలా ఎలాస్టిక్ గా ఉంటాయి, చాలా బ్లడ్ ఫ్లో చాలా ఈజీగా జరుగుతుంది. కానీ ఒక సంవత్సరం ఎదిగే కొద్ది రక్తనాళాలు డీజనరేట్ అయిపోయి, రక్తనాళాల లోపల కొవ్వు పెరిగిపోయి, రక్తనాళాల్లో కాల్షియం డిపాజిట్ అయిపోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోతాయండి. గట్టిపడిపోవడం వల్ల వచ్చిన పీడనమే ఈ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. సో దాన్ని మనం రివర్స్ చేయగలమా? ఒకసారి ఆలోచించండి. పర్మనెంట్ గా జరిగే డ్యామేజ్, కొన్ని సంవత్సరాల పాటు పర్మనెంట్ గా జరిగే డ్యామేజ్ ని ఎవరూ రివర్స్ చేయలేరు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి తప్ప రివర్స్ చేయలేమండి. అది జరుగుతుంది. అందుకనే కొంచెం అర్థం చేసుకోండి. బ్లడ్ ప్రెషర్ వస్తే మందులు వాడుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని మీ కిడ్నీలు కానీ, బ్రెయిన్ కానీ ఏ విధమైన ప్రమాదం జరగకుండా కాపాడుకోండి. అంతే తప్ప రివర్స్ చేయాలి అంటే రివర్స్. ఇప్పుడు సపోజ్ టెంపరీగా కొన్ని అప్పటికప్పుడే వస్తాయి. అంటే కోల్డ్, కాఫ్, ఏదైనా ఇన్ఫెక్షన్, జ్వరాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడే వస్తాయి. అవి వాటిని యాంటీబాడీస్ తయారు చేసుకొని బాడీ మళ్ళీ తరిమేస్తుంది. కానీ ఇవి అప్పటికప్పుడే వచ్చేవి కాదండి. బీపీ, షుగర్లు కొన్ని సంవత్సరాల ప్రక్రియ అనమాట. కొన్ని సంవత్సరాల పాటు వయసు వల్ల వచ్చే డ్యామేజ్ ఇది. అందువల్ల వీటిని రివర్స్ చేయడం జరగదండి. ఖచ్చితంగా మొదట్లో ఏదైనా కొంచెం ఉంటే రివర్స్ చేస్తాం, కానీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట. థ్యాంక్ యూ.